అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అంతలోనే న్యూయార్క్ కోర్టు ట్రంప్ నకు షాక్ ఇచ్చింది. హష్ మనీ కేసులో ట్రంప్ నకు ఈ నెల 10న శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జియాన్ మార్చిన్ కీలక ప్రకటన చేశారు. 10 రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ట్రంప్ నకు శిక్ష ఖరారు కావడం సంచలనంగా మారింది. దీంతో ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తి అధ్యక్షుడు కావడం అమెరికా చరిత్రలోనే తొలిసారి అవుతుంది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హ్యాష్ మనీ కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. 2006లో ట్రంప్ స్మార్టీ డేనియల్స్ అనే పోర్న్ స్టార్ తో రిలేషన్ లో ఉన్నారు. అయితే 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో ఉన్న అక్రమ సంబంధం బయటపడకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించారని, అందుకోసం బిజినెస్ రికార్డులను తారుమారు చేశారనే అభియోగాలు ట్రంప్ పై నమోదయ్యాయి. తమ మధ్యనున్న అక్రమ సంబంధం బయటపడకుండా ఉండేందుకు ట్రంప్ లాయర్ కోహెన్ హ్యాష్ మనీ కింద $130,000 ఇచ్చినట్లు స్టార్మీ డేనియల్స్ తెలిపారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారని, ఒకవేళ ఈ విషయం బయటకు చెప్తే తన కుటుంబానికి ఏదైనా జరుగుతుందనే భయంతోనే బయట పెట్టలేదన్నారు. దీనిపై గత కొన్నేళ్లుగా అమెరికాలోని న్యూయార్క్ కోర్టు విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో ట్రంప్ను కోర్టు దోషిగా తేల్చింది. ట్రంప్నకు జైలు శిక్ష పడాలని, అలాగే ఆయనకు పేదల కోసం కమ్యూనిటీ సర్వీస్ను శిక్షగా విధించాలని, మహిళల సహాయత కేంద్రంలో వాలంటీర్గా పనిచేసేలా శిక్ష విధించాలని డేనియల్స్ అన్నారు. ట్రంప్ దోషిగా తేలిన తర్వాత కూడా తనకింకా ఈ కేసు పూర్తి కానట్లేనని ఆమె అన్నారు. అయితే ఈ కేసులో ట్రంప్నకు 10వ తేదీన శిక్ష విధిస్తానని న్యూయార్క్ జస్టిస్ హవాన్ మార్చిన్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జనవరి 20న ట్రంప్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టే 10 రోజుల ముందు ఆయనకు శిక్ష ఖరారు చేయడం సంచలనంగా మారింది. ఒక కేసులో దోషిగా శిక్ష ఖరారైన తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా ట్రంప్ రికార్డు సృష్టించనున్నారు. అయితే ఈ కేసులో ట్రంప్ జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్కండిషనల్ డిశ్చార్జిని అమలు చేస్తామని తెలిపారు. శిక్ష విధించే రోజు ఆయన వ్యక్తిగతంగా కూడా లేదా వర్చువల్గా కోర్టులో హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. శిక్ష విధించాలనే న్యాయమూర్తి నిర్ణయాన్ని ట్రంప్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఖండించారు. ఈ చట్టవిరుద్ధమైన కేసును వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ట్రంప్ను కోర్టు దోషిగా తేల్చగా గతేడాది నవంబర్లోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అయితే అదే సమయంలో ట్రంప్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందంటూ అమెరికా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. అనంతరం ఆయనకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్పై అనేక కేసులున్నాయి. ఇప్పటికే చాలా కేసులు వీగిపోగా మరికొన్ని కేసుల్లో ఆయన జరిమానాను చెల్లించారు. అయితే హ్యాష్ మనీ కేసులో మాత్రం ట్రంప్ను దోషిగా తేల్చడంతో ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. అయితే అమెరికా న్యాయ నిపుణులు మాత్రం ట్రంప్నకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కానీ గతంలో ఇలాంటి కేసుల్లో ఎక్కువగా జరిమానా మాత్రమే విధించడం జరిగిందని తెలిపారు. దీంతో ట్రంప్ కూడా జరిమానా విధిస్తే సరిపోతుందని అందరూ భావించారు. కానీ ఈ కేసు విచారణ చేసిన న్యూయార్క్ స్టేట్ సుప్రీంకోర్టు జడ్జి జియాన్ మార్చిన్ మాత్రం ఆయనకు ఖచ్చితంగా శిక్ష విధిస్తామని చెబుతున్నారు. అయితే ఆ శిక్షను ఆయన అనుభవించాల్సిన అవసరం లేకుండా అన్కండిషనల్ డిశ్చార్జ్ను అమలు చేస్తామన్నారు. ఈ క్రమంలో జనవరి 10 ఈ కేసులో శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించనున్నారు.